వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా మాకవారపాలెం మండలంలోని లచ్చనపాలెం గ్రామం వద్ద ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సుమారు 2,60,00,000 రూపాయల వ్యయంతో మాకవారపాలెం మండలం, రోలుగుంట మండలంలో చేపట్టనున్న 8 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రోడ్డు అభివృద్ధికి వీరు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్త అంటే మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, జబ్బు చేసినా, హాస్పిటల్లో ఆపరేషన్ అయినా లేదా యాక్సిడెంట్ అయినా అటువంటి వాళ్ళు కాగితం పెట్టుకుంటే మెంబర్షిప్ అయి ఉండాలి. పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కాగితం పెడితే డబ్బులు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరు మురళీకృష్ణ గారు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు? 41,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం. ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి చూపించారు. అప్పుడు నాయుడు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇది ఏంటంటే ఇంపార్టెంట్ రోడ్డుగా ఆ రోజు అనుకున్నాను నేను. ఎందుకంటే మాకారపాలెం మండలానికి, రోలుగొండ మండలానికి కనెక్షన్ ఇది. మీరు రోలుగొండ మండలం వెళ్ళాలంటే చుట్టూ నర్సీపట్నం నుంచి రావాల్సి లేదు. ఇంకా ఈ దారిలో మన రోలుగొండ మండలం కుసలపూడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంతే ఈ రోడ్డుని డెవలప్ చేస్తే కనెక్షన్ వస్తుందని ఉద్దేశంతో ఆలోచన చేసాం. గతంలో కొంత చేసాం. దాని తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఎవరు పట్టించుకున్న నాదు లేడు. తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్ చేయాలా, రోలుగొండ మండలానికి కనెక్షన్ ఇవ్వాలా. రోలుగొండ వెళ్ళాలంటే నర్సీపట్నం నుంచి కాకుండా ఇలాగే వెళ్ళిపోవడం బాగుంటుంది. అలాగే మన రోలుగొండ ఆ ఏరియా వాళ్ళు కూడా అనకాపల్లి కానీ విశాఖపట్నం వెళ్ళాలంటే ఈ రోడ్లు వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈ రోడ్డుకి చెయ్యాలని చెప్పి అనుకున్నాం రాజుగారు మేము కూడా. దానికి మొత్తం ఇవాళ శంకుస్థాపన చేసింది 2,60,00,000 ఇవాళ మనకి ఇచ్చింది. దీంతో రోడ్డు మొత్తం 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు మొత్తం 4 కిలోమీటర్లు మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఉంది, 4 కిలోమీటర్లు ఏమో చోడవరం నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడి నుంచి కుసరపూడి ఊరు దాటి వరకు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బు అంటే ఈ రోడ్డు వేయడం కోసం కాంట్రాక్టర్ కూడా ఇచ్చారు. కాంట్రాక్ట్ ఎవరున్నారు? ఇతని కాంట్రాక్టర్ ఇద్దరే రెడ్డి గారు వచ్చారు. వీరికే రోడ్డు వచ్చింది. బాగా చేయమ్మా, కొంచెం మంచి రోడ్డు ఇది, ఇంటర్నల్ రోడ్డు, 10 మందికి పనికొచ్చే రోడ్డు కాబట్టి బాగా చేయి. దీన్ని కాంట్రాక్టర్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఈ రోడ్డు తాలూకు విశేషాలు. రెండోది ఏంటంటే మొన్నే ఒక 15 రోజుల క్రితం మళ్ళీ గవర్నమెంట్ నుంచి నాకు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో నర్సీపట్నం నియోజకవర్గానికి కొన్ని రోడ్లు ఇచ్చాను. దాంట్లో మిగతా మండలాలు మీకు అనవసరం అనుకోండి, మాకారపాలెం మండలానికి ఈ శాంక్షన్ కూడా అయిపోయాయి. శాంక్షన్ కూడా అయిపోయి ఒక మాకారపాలెం మండలానికి ఈ ఇంటర్నల్ రోడ్స్ అంటే గ్రామాల్లో రోడ్లు, ఇప్పుడు చెప్పి గ్రామాల్లో రోడ్లు, ఈ రోడ్లు కాదు, గ్రామం టు గ్రామం రోడ్డు కాదు, గ్రామాల్లో సిమెంట్ రోడ్ రేడింగ్ కోసం మీ మండలానికి మొన్న 15 రోజుల క్రితం 47 రోడ్లు ఇచ్చాను. ఈ 47 రోడ్లకి 47 రోడ్లు అంటే మీకు లచ్చనపాలెం కాదు, అన్ని గ్రామాలు కలిపి లచ్చనపాలెం 47 రోడ్లు అనుకుంటారు. అన్ని గ్రామాలు కొన్ని లెక్కలు అది 47 రోడ్లలోకి 4,94,00,000 ఇచ్చారు. దీంతో మన మాకారపాలెం మండలంలో 47 రోడ్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అది కూడా మా నెలలో స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఆర్ఎండ్బి రోడ్డు, ఇంచుమించు చాలా రోడ్లు అయిపోయాయి. ఇంకా ఆర్ఎండ్బి రోడ్లు ఇంకా గిడుతూరు రోడ్ అయిపోయింది, మొత్తం మాకారపాలెం రోడ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయంటే
రెండు మూడు రోడ్లు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ దానికి కూడా కొంత డబ్బు ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే రాచపల్లి ఉంది, రాచపల్లి జంక్షన్ నుంచి నగరం, కోడూరు నగరం, అలాగా చౌడువాడ, అక్కడ కైలాసపట్నం ఆ రోడ్డు బాగోలేదు. మనం వెళ్ళాను, చూశాను నేను, బాగోలేదు, గోతులు పడిపోయింది. అదే ఆ రోడ్డు వేస్తే అక్కడ కూడా ఎలాగుందంటే ఇప్పుడు రాజుగారికి మనకి ఎలాగొచ్చిందో నగరం వరకు మంది, రాజపల్లి నుంచి నగరం వరకు నర్సీపట్నం నియోజకవర్గం, మళ్ళీ చౌడువాడ ఉంది నగరం తర్వాత, చౌడువాడ నుంచి కైలాసపట్నం వరకు పాకిరాపేట నియోజకవర్గం హోమ్ మినిస్టర్ గారు. అంటే మా ఇద్దరం అనుకొని ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పి అనుకొని మరి ఆ రోడ్డుకి మొత్తం 7.77 కిలోమీటర్ల రోడ్డు మొత్తం రాచపల్లి జంక్షన్ నుంచి ఆ కొసకి, దానికి 4,60,00,000 ఇచ్చాను. ఆ రోడ్డు కూడా అయిపోతుంది. ఇక రెండోది ఏంటంటే మన గిడుతూరు ఉంది, గిడుతూరు రోడ్డు వేస్తాం మనం. గిడుతూరు నుంచి మల్లవరం ఎండపల్లి వరకు రోడ్డు అయిపోయింది, బ్రహ్మాండంగా వేస్తాం. ఇంకా గిడుతూరు నుంచి మన రాజుపేట ఆ రోడ్డు మొన్న ఇది చూశాను నేను, బాగోలేదు, దానికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి మరి అది కూడా ఏముందంటే 2 నియోజకవర్గాలు. మనదేమో పీపీ గారం దాటిన తరగా అక్కడ రామన్నపాలెం ఉంటుంది, అక్కడ వరకు మనది. అక్కడి నుంచేమో పాకిరాపేట ఎమ్మెల్యే గారిది. అంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ రోడ్డుకి కూడా పూర్తి చేస్తున్నాం. దానికి 9.60 కిలోమీటర్లు వచ్చింది. దానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్కీము. రెండోది ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఉండమ్మా అవుతుంది వాళ్ళదే సంబంధించి తారు రోడ్డు మంజూరు చేపించి, గతంలో మంజూరు చేసినటువంటి తారు రోడ్డు మళ్ళీ ఆగిపోయినటువంటిది మంజూరు చేపించి మరి వారి సువర్ణ హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి, అదేవిధంగా ఇది నర్సీపట్నం నియోజకవర్గంలో, చోడవరం నియోజకవర్గంలో సుమారు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 కిలోమీటర్లు, చోడవరం నియోజకవర్గం రోల్గొండ మండలంలో ఒక 4 కిలోమీటర్లు ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించడానికి వారి సువర్ణ హస్తాలతో శంకుస్థాపన విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి మనందరి ప్రీతమ నాయకులు మా గురువు గారు పెద్దలు అయ్యన్న పాత్ర గారికి మనందరి తరఫున పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా వారు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా, ఆర్ఎన్బి శాఖ మార్చులుగా 2014-19 సంవత్సరంలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని, మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేసి మరి మన 2 నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయంటే వారి యొక్క చొరవే కారణం. మరి ఆ విధంగా ఆ రోజు అనేకమైనటువంటి రోడ్లు మరి గ్రామాలకు వెళ్ళేవి మంజూరు చేశారు. గ్రామాల్లో కూడా అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, కాలువలు అన్ని మంజూరు చేసి గ్రామాల అభివృద్ధి పరచడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం వారు చూపించిన చొరవకు మన అందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. వారు మరి ఈ రోజు శాసనసభాధిపతిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి శాసనసభను నడిపించే అధిపతిగా, నాకు తెలిసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో, ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటి స్పీకర్ గారు ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పెద్దలు అయ్యన్న పాత్ర గారే మనకి స్పీకర్ గా అయ్యారు. ఎవరికి మన ప్రాంతానికి ఆ గుర్తింపు, గౌరవం వారు తీసుకొచ్చారు. మరి అటువంటి నాయకులకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండి వారి కుటుంబానికి మనం ఏమని చెప్పేసి ఏ విధంగా మేము ఉన్నామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ రోడ్డు నిర్మాణం కాదు, అనేకమైనటువంటి మరి నర్సీపట్నానికి సంబంధించి మరి అలాగే తున్నెల్లి రోడ్డు కానీ, ఇలాగా మన తాళపాల వెళ్ళే రోడ్డు కానీ అనేక రోడ్లు మీ అయితే గురుగారి వల్ల నాకు ఒక ఇబ్బంది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో మరి ఇన్ని నిధులు వస్తున్నాయి, అక్కడే మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని రోడ్లు బాగాలేవని చెప్పేసి అని నన్నేమని చెప్పేసి అందరూ అడగడం కూడా జరుగుతుంది. నేను మళ్ళీ గురుగారి దగ్గరికి వచ్చి, గురుగారు మరి నర్సీపట్నంతో పాటు ఇగో మాకు ఈ రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఉంది అని చెప్పేసి అంటే, మొన్న శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు కూడా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న మంత్రులు కానీ, అధికారులకు కానీ నేను చూస్తున్నాను, ఆయన చాలా బాధపడుతున్నాడు కాబట్టి అవి ఎలాగైనా పూర్తి చేయండి అని చెప్పి చోడవరం నియోజకవర్గం తరఫున కూడా
సభలో కానీ ఆ స్థాయిలో కానీ అందరినీ అడిగి చెప్పి మాకు ఏవైనా ఈ కార్యక్రమాలు ప్రారంభమైంటే మా గురుగారు అయిన పాత్రి గారి యొక్క సహకారం ఆశీస్సులు గారు. ఒక్క విషయం మీ అందరికి కూడా తెలియజేయాలి. గురుగారితో నాకు 25 ఏళ్ళ పరిచయం ఉన్నా కూడా బాగా మీ దగ్గరైనటువంటి సందర్భం ఏంటంటే 2008 సంవత్సరంలో నేనేమని చెప్పేసి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాను. నాడు మాకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వారు పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్తే మా ప్రాంతానికి పెద్దలు అడ్డూరు నాయుడు బాబు గారి దగ్గర వెళ్ళాం. అయ్యా ఇలా మన ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోయారు, ఏం చేద్దామని అని అంటే ఉండండి అయితే నాన్నతో మాట్లాడతాను. ఎందుకంటే నాయుడు బాబు గారు నాన్న అనిపించారు, గురుగారు కూడా నాయుడు బాబు గారు నాన్న అనిపించారు. నాన్నతో మాట్లాడతానని చెప్పేసి ఫోన్ చేసి ఇలా మా మండల ప్రెసిడెంట్ గారు వచ్చారు, రాజు గారు, మా పెద్దలందరూ చోడవరం నియోజకవర్గం నుంచి వచ్చారు, మరి మీరు వెనక్కి వెళ్తే అడ్డుగా ఉంటుంది.